పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం మనం ఎన్నో అద్భుతమైన విషయాలు, అద్భుతమైన మాస్టర్ల ద్వారా, పుస్తకాల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం మిత్రులారా. తెలుసుకున్నవి ఆచరిస్తున్నప్పుడు ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి మనకి. అందుకోసమే నేటి సత్యదర్శనంలో ఆధ్యాత్మిక సందేహాలు, సమాధానాలు ఏర్పాటు చేయడం జరిగింది మిత్రులారా. సో ఈ సందేహాలకు నివృత్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఒకటి, మనం ధ్యాన సాధన చేసి మనల్ని మనం ప్రశ్నించుకోవడం ద్వారా. రెండవది, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు అందించారు. ఎన్లైటన్మెంట్ అవర్ అనే పేరుతో లాక్డౌన్ సమయంలో కంటిన్యూస్గా అందరు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. దాన్ని పత్రిజీ ఆన్సర్స్ అని పులమరశెట్టి చంద్రశేఖర్ గారు, బెంగళూరు పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్టీ వారు ఇంగ్లీష్లో పుస్తకం రాశారు. వాటిలో నుంచి తెలుగులోకి తర్జుమా చేస్తూ ఉన్నారు మన ధ్యాన జగత్ మ్యాగజైన్లో వాణి మేడం గారు. సో ఈరోజు మరికొన్ని అందులో నుంచి తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా ఈరోజు ఫ్రీడమ్ ఫ్రమ్ ద అన్నోన్ అనే పుస్తకం నుండి జిడ్డు కృష్ణమూర్తి గారిని అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానాలు చెప్పారు. మనం ఏంటో చూద్దాం. జిడ్డు కృష్ణమూర్తి గారిని అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఫ్రీడమ్ ఫ్రమ్ ద నోన్ అనేటువంటి పుస్తకం ద్వారా తీసుకున్నారు. ఫ్రీడమ్ ఫ్రమ్ ద నోన్ అంటే ఏమిటి అని అడిగారు జిడ్డు కృష్ణమూర్తి గారిని. అప్పుడు కృష్ణమూర్తి గారు చెప్తున్నారు, ఫ్రీడమ్ ఫ్రమ్ ద నోన్ అంటే గతానికి చెందిన మన జ్ఞాపకాల నుంచి, భయాల నుంచి, మరి కండిషనింగ్ నుండి జీవించడం. ఫ్రీడమ్ ఫ్రమ్ ద నోన్ అంటే గతానికి చెందిన జ్ఞాపకాల నుంచి, భయాల నుంచి, కండిషన్ నుండి జీవించడం. అంటే మనం గతాన్ని పూర్తిగా మర్చిపోవడం కాదు, దాని ప్రభావం లేకుండా కొత్తగా చూడగలగడం. అంటే అవన్నీ ఉంటాయి. ఇప్పటి వరకు మనం ఏం తెలుసుకున్నాం? ఓల్డ్ కండిషన్స్ అన్నీ లేకుండా జీవించాలనుకున్నాం. వీరేమంటున్నారు చూస్తుందా? మనం ఆల్రెడీ భయాల నుండి, జ్ఞాపకాల నుండి, కండిషన్స్ నుండే జీవిస్తాం, కానీ వాటి ప్రభావం మన పైన ఉండొద్దు అంటారు. వాహ్, ఎంత డిఫరెంట్ కదా. సో గతాన్ని పూర్తిగా మర్చిపోవడం కాదు, దాని ప్రభావం లేకుండా కొత్తగా చూడగలగడం. గతంలో జరిగిన దాన్నే ఇప్పుడు కొత్తగా చూస్తూ ముందుకెళ్ళడం అంటారు. ఇది మనం అర్థం చేసుకున్నాం. మనం ఇప్పటి వరకు గతాన్ని మర్చిపోవాలి, గతాన్ని తీసేసేయాలి అనుకున్నాం, కానీ గతాన్ని దాని నుండి కొత్తగా చూడగలగడం, ఆ ప్రభావం లేకుండా ఉండడం అనేది మనం సాధన చేయాలి. నెక్స్ట్, మనం ఎందుకు గతానికి బంధించబడ్డాం అని అడుగుతారు. అప్పుడు వీరు సమాధానం చెప్తున్నారు, మనకు భద్రత కావాలి. ఎందుకు గతం నుంచి జీవిస్తామంటే గతంలో ఆల్రెడీ జరిగింది కదా, భద్రత కోసం. మూవీస్లో కూడా ఆల్రెడీ సక్సెస్ అయిన దాన్ని రీమేక్ చేస్తారు, ఎందుకంటే మినిమం గ్యారంటీ ఉంటుంది, కొత్తదైతే చెప్పలేం కదా అన్నట్టుగా. అలాంటిది మనకు భద్రత కావాలి. గతం మనకు తెలిసినది కాబట్టి అది మనకు సేఫ్గా అనిపిస్తుంది. అందుకే మనం కొత్త దానికి భయపడుతూ పాత దానితోనే ఉండిపోతాం. సో కొత్త దానికి భయపడుతూ ఉంటాం, ఎందుకంటే పాతది ఆల్రెడీ తెలుసు కదా. భద్రత కోసం మనం అలా కొత్త దానికి భయపడతాం కాబట్టి పాత దానితోనే ఉండిపోతూ ఉంటామని వీరు జిడ్డు కృష్ణమూర్తి వారు చెప్తున్నారు. సో ఇక్కడ చెక్ చేసుకోవాలి, మనం ఎక్కడ బంధించబడి ఉన్నాము. గతంలోనే బంధించబడి ఉంటే ఎందుకు అని తెలుసుకున్నాం ఒకటి. రెండవది, గతం యొక్క ప్రభావం లేకుండా కొత్తగా వాటిని చూడడం అనేదే చేస్తూ ఉండాలి అనేది. నెక్స్ట్, భయం ఎలా పుడుతుంది అని అడిగారు. అప్పుడు భయం అన్నది ఆలోచన వల్లే వస్తుంది. రేపు ఏమవుతుందో, నేను కోల్పోతానేమో అనే ఊహలు భయాన్ని కలిగిస్తాయి. ప్రస్తుత క్షణంలో భయం ఉండదు, అది భవిష్యత్తు ఊహలోనే ఉంటుంది. రేపు ఏమవుతుందో అన్నదే భయాన్ని క్రియేట్ చేస్తుంది. ప్రస్తుతంలో ఎట్టి పరిస్థితుల్లో భయాలు లేవు. ఈ క్షణంలో గమనించండి, మీరు
ఏది భయం లేదు, బాధ లేదు, ఏం లేదు. ఈ క్షణంలో ఎప్పుడు హాయిగా ఉంటాం మనం. అందుకే శ్వాస మీద ధ్యాసతో ధ్యానం చేయమని పత్రిజీ పరమాత్మ వారు ఎందుకు అందించారు అంటే, శ్వాస నిన్నటిది రేపటిది ఉండదు, ప్రస్తుతంలోనే ఉంటాం. శ్వాసను గమనించగానే ఈ క్షణంలోకి వచ్చేస్తాం మనం. అందుకోసం మనం గతాన్ని భవిష్యత్తుని లేకుండా ప్రస్తుతంలో ఉంటూ ఉంటాం అన్నమాట. సో భయం ఎప్పుడు భవిష్యత్తు ఏమవుతుందో, కోల్పోతామో ఏమో అనేటువంటి వాటితో వస్తుంది అని చెప్తున్నారు. ఆలోచన అంటే ఏమిటి? కృష్ణమూర్తి గారు అంటున్నారు, ఆలోచన అన్నది జ్ఞాపకాల ప్రతిస్పందన. మన జ్ఞాపకాల నుండి వచ్చేటువంటి ప్రతిస్పందననే ఆలోచన అంటారు. మనం చేసేది, వినేది, అనుభవించేది ఆలోచనగా తిరిగి వస్తుంది. కాబట్టి ఆలోచన ఎప్పుడూ పాతదే, కొత్తది కాదు. అంటే ఏంటి? జ్ఞాపకాల నుండి వచ్చే ప్రతిస్పందన అంటున్నారు. మనం ఏది చూస్తామో, ఏది వింటామో, ఏది అనుభవిస్తామో వాటి నుండి మనకు ఆలోచనలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఆలోచన ఎప్పుడూ పాతది కాదు, కొత్తది కాదు, పాతదే. ఇంతకుముందు మన జ్ఞాపకాల్లో ఉన్నది, మనం ఏది చూసామో, ఏది విన్నామో, ఏది అనుభవించామో వాటినే రిపీట్ చేస్తూ ఉంటుంది. చూడండి, మీరు కావాలంటే చెక్ చేయాలి మనం. సో నెక్స్ట్ అడుగుతున్నారు, మనస్సు ఎందుకు గందరగోళంగా ఉంటుంది అని. మనలో విరుద్ధమైన కోరికలు ఉంటాయి. ఒకవైపు ఏదో కావాలనిపిస్తుంది, మరోవైపు భయం ఉంటుంది. ఈ విభేదం వల్లే మనస్సు క్లియర్గా ఉండదు. ఎందుకు మనసు క్లియర్గా లేదు, గందరగోళంగా ఉంది అంటే విరుద్ధమైన కోరికల వల్ల. ఒకటి కావాలనిపిస్తుంది, వెంటనే అమ్మో వస్తుందా లేదా. విద్యార్థులు నేను ఈ ఎగ్జామ్ రాయాలి, నాకు ఈ స్కోరింగ్ రావాలి అనుకుంటారు, వస్తుందో రాదో అని మరొక వైపు. అంటే ఒకవైపు కోరిక, ఇంకొక వైపు భయం. అందుకే మనసు ఆందోళనతో గందరగోళంగా ఉండడం అనేది జరుగుతుంది అని కృష్ణమూర్తి వారు చెప్తున్నారు. నెక్స్ట్ అడుగుతున్నారు, నిజమైన స్వేచ్ఛ ఎలా వస్తుంది అని అడిగారు. మన నమ్మకాలు, మన అలవాట్లు, మన భయాలు అన్నీ ఎలా పనిచేస్తున్నాయో గమనించి వాటిని బలవంతంగా మార్చకుండా అర్థం చేసుకోవడం ద్వారా స్వేచ్ఛ వస్తుంది. స్వేచ్ఛ ఎలా వస్తుంది మరి వీటన్నిటి నుండి అని అడుగుతున్నారు. అది కూడా నిజమైన స్వేచ్ఛ అంటే మన నమ్మకాల ద్వారా, మన అలవాట్లు, మన భయాలు అన్నీ ఎలా పనిచేస్తున్నాయో గమనించి వాటిని బలవంతంగా మార్చకుండా, మన నమ్మకాలని మార్చుకోవాలి, అలవాట్లు మార్చుకోవాలి, మన భయాలు మార్చుకోవాలి అనుకోకుండా వాటిని అర్థం చేసుకోవడం ద్వారా స్వేచ్ఛ వస్తుంది. సో మనం ఇప్పటిదాకా తెలుసుకున్న వాటికి ఒక డిఫరెంట్ లెవెల్లో ఆన్సర్ చెప్తున్నారు వీరు. నమ్మకాలను మార్చుకోవడం కాదు, వాటిని అర్థం చేసుకోవడం. అలవాట్లను మార్చుకోవడం కాదు, అది అర్థం చేసుకోవడం, భయాలను అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే మనకు స్వేచ్ఛ వస్తుంది అంటున్నారు. తర్వాత ధ్యానం అంటే ఏంటి అని అడిగారు. ధ్యానం అంటే ఒక టెక్నిక్ కాదు, అది మన ఆలోచనలను, మన భావాలను ఎలాంటి తీర్పు లేకుండా గమనించడం. ధ్యానం అంటే ఒక టెక్నిక్ అనుకుంటున్నాం మనం. అది మన ఆలోచనలను, మన భావాలను ఎలాంటి తీర్పు లేకుండా, జడ్జిమెంట్ లేకుండా అలా గమనిస్తూ ఉంటాం. ఇట్లా శ్వాసను గమనిస్తున్నప్పుడు ఆలోచనలు వస్తూ ఉంటాయి, గమనిస్తాం. ఎన్నో భావాలు వస్తూ ఉంటాయి, గమనిస్తూ ఉంటాం. అలా తీర్పు లేకుండా అంటే జడ్జి చేయకుండా అలా గమనిస్తూ ఉండడాన్నే ధ్యానం అంటున్నారు వీరు. ఇలా గమనించినప్పుడు మనసు సహజంగా ప్రశాంతం అవుతుంది. ఇక్కడ ధ్యానంలో ఏం చేయాలో అద్భుతంగా చెప్పారు వీరు. ధ్యానం అంటే అబ్బా ఆలోచనలు బాగా వస్తున్నాయి, ఆలోచనలు కంట్రోల్ అవుతలేవు అని దాన్ని ఆపడానికి ట్రై చేస్తాం మనం. వాటిని గమనించాలి. కళ్ళు మూసుకోగానే, కళ్ళు తెరిచి ఉన్నదానికన్నా ఎక్కువ ఆలోచనలు వస్తాయి. కాళ్ళు మూసుకోగానే వాటిని గమనిస్తూ ఉంటాం. ఏవేవో భావాలు ఎగిసిపడుతూ ఉంటాయి, వాటిని అలా గమనిస్తూ ఉంటాం. అలా గమనిస్తూ ఉన్నప్పుడు మనసు ప్రశాంతం అవుతుంది. ఇది ధ్యానం అంటారు. ధ్యానం అంటే ఆలోచనలను ఆపడం కాదు, కొత్త ఆలోచనలను కొనసాగించడం కాదు, వస్తున్న ఆలోచనలు వెంబడించడం కాదు, వాటిని గమనించడం. ఇదొక టెక్నిక్ కాదు, ఇదొక అద్భుతమైన ప్రాసెస్ అని చెప్తున్నారు వీరు. కాబట్టి ధ్యానంలో వస్తున్న ఆలోచనను గమనిద్దాం, భావాలను గమనిద్దాం, అలా గమనిస్తూ ఉందాం, ఏం జరుగుతుందో చూద్దాం. ఇది ధ్యానం అంటే.
తర్వాత మనల్ని మనం ఇతరులతో ఎందుకు పోల్చుకుంటాం, ఎందుకు పోల్చుకుంటాం మనం ఎదుటి వాళ్ళతో అని అడిగినప్పుడు ఆన్సర్ సమాధానం ఏం చెప్తున్నారు చూడండి. మనం సంతృప్తిగా ఉండం కనుక వాళ్ళలా అవ్వాలి, ఇంకా మంచిగా ఉండాలి అని అనుకుంటాం. ఈ పోలిక మనలో ఇంకాస్త అసంతృప్తిని పెంచుతుంది. ఎవరైతే ఎదుటి వాళ్ళతో పోల్చుకుంటున్నారో చెక్ చేసుకోవాలి. ఇది మనం సంతృప్తిగా లేకపోవడం, లోపల సంతృప్తి లేకపోవడం వల్ల వాళ్ళలా అవ్వాలి, ఇంకా మంచిగా ఉండాలి అని పోల్చుకోవడం అనేది జరుగుతుంది. మరి దాని ద్వారా ఏం జరుగుతుంది, ఇంకా అసంతృప్తి పెరుగుతుంది. అప్పటికే ఆల్రెడీ అసంతృప్తితో ఉన్నాం, సంతృప్తి లేదు అంటే అసంతృప్తితో ఉన్నాం. అలా పోల్చుకోవడం వల్ల ఏమవుతుంది, ఇంకా ఇంకా అసంతృప్తి పెరుగుతూ ఉంటుంది. వాళ్ళలాగా లేను, వీళ్ళలాగా లేను, వాళ్ళకు వచ్చేలాగా నాకు రావట్లేదు, వాళ్ళలాగా నేను ఈ వానికి చేయలేకపోతున్నాను అని ఎప్పుడు పోల్చుకుంటూ ఇంకా అసంతృప్తిని పెంచుకుంటూ ఉంటాము అంటున్నారు. కాబట్టి మనం పోల్చుకోవడం వల్ల ఎందుకు పోల్చుకుంటామో అర్థమైంది, పోల్చుకుంటే ఏం జరుగుతుందో అర్థమైంది. ఓకే, అది నెక్స్ట్. ప్రేమ అంటే ఏంటి స్వామి అని అడిగారు. జిడ్డు కృష్ణమూర్తి వారి ఆన్సర్ చూడండి. ప్రేమ అంటే స్వేచ్ఛతో కూడిన అనుబంధం. స్వేచ్ఛతో కూడిన అనుబంధాన్నే ప్రేమ అంటారు. ప్రేమలో అసూయ, భయం, ఆధిపత్యం ఉండవు. ఇవి ఉంటే అది ప్రేమ కాదు. విన్నామా మిత్రులారా? ప్రేమ అంటే స్వేచ్ఛతో కూడిన అనుబంధం. ప్రేమలో అసూయ ఉండదు, భయం ఉండదు, ఆధిపత్యం ఉండవు. అది ఉంటే గనక అది ప్రేమ కాదు అంటున్నారు. సో అడుగుతున్నారు, మనిషి ఈ ప్రపంచంలో ఏం చేయాలి అని అడిగారు పత్రిజీని. వారు సమాధానం చెప్తున్నారు బ్రహ్మర్షి పత్రిజీ. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి కూడా 3 పనులు చేయాలి. 1 ధ్యానం నేర్చుకోవడం, 2 తాను ధ్యానం నేర్చుకొని పక్క వాళ్ళకు కూడా నేర్పించడం, 3 ధ్యానాన్ని ప్రపంచంలో అందరికీ నేర్పించడం. ధ్యానం నేర్చుకోవడం, నేర్చుకున్నది కూడా పక్క వాళ్ళకు నేర్పించడం, ధ్యానాన్ని ప్రపంచంలో అందరికీ నేర్పించడం. ఈ 3 పనులు. మనం బాగుంటే ప్రపంచం బాగుంటుంది, మరి ప్రపంచం బాగుంటే మనం బాగుంటాం. అలా పరస్పరం ప్రయోజనం పొందే విధానాన్నే సింబయాసిస్ సూత్రం అంటారు. సింబయాసిస్ అంటే ప్రపంచం బాగుంటే మనం బాగుంటాం, మనం బాగుంటే ప్రపంచం బాగుంటుంది. మనం నేర్చుకున్న ధ్యాన సాధన అందరికీ నేర్పించాలి అనేదే పత్రిసారి చెప్పారు. 3 పనులు చేయాలట. మనం చెక్ చేసుకోవాలి. పత్రిసారి చెప్పారు అంటే ఇప్పుడు మనం వాళ్ళు చేస్తున్నామా అని ఎవరికి వాళ్ళని చెక్ చేసుకోవాలి. సో ఇది ఫస్ట్ది. నెక్స్ట్ అడుగుతున్నారు, రామాయణంలో రావణాసురుడి పాత్ర ద్వారా ఏం నేర్చుకోవాలి అని అడిగారు. అప్పుడు పత్రిజీ అంటున్నారు, రావణుడు గొప్ప ధ్యాని, సాక్షాత్తు పరమశివుడినే సాక్షాత్కరించుకున్న పరమ తపస్వి, సంపన్నుడు, శాస్త్రాలన్నీ చదివిన మహాజ్ఞాని. కానీ అతడి దగ్గర ధర్మం లేదు. హింస మరి రాక్షసత్వం అతడి లక్షణాలు కావడంతో అతడు నేర్చుకున్న జ్ఞానమంతా వ్యర్థమైపోయింది. సాక్షాత్తు అతను ఒక గొప్ప ధ్యాని, పరమశివుణ్ణే సాక్షాత్కారం చేసుకున్నటువంటి పరమ తపస్వి అని చెప్తున్నారు. శాస్త్రాలన్నీ చదివిన మహాజ్ఞాని, కానీ ధర్మం లేదు, హింస ఉంది, రాక్షసత్వం ఉంది. ఆ జ్ఞానం అంతా వృధా అయిపోయింది. మనం కూడా చెక్ చేసుకోవాలి. మనం ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత ధ్యాన సాధన ఉన్నా, హింస ఉంటే ఇంకా ఏమీ లేనట్టే, వృధా అయినట్టే అని చెప్పాలి. కనుక ధర్మం లేని దగ్గర ధ్యాన శక్తి పనిచేయదు. ధ్యానం ఎక్కడ పనిచేస్తుంది? ధర్మం ఉన్న దగ్గరనే. దాని ధర్మయుతంగా ఉండడం కూడా ఇంపార్టెంట్ అనేది చెప్తున్నారు సార్. శాస్త్ర పాండిత్యం కూడా పనిచేయదు అని రావణాసురుడి పాత్ర మనకు తెలియజేస్తుంది. అహింసా పరమో ధర్మ. కాబట్టి మనం ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎంత శాస్త్ర పాండిత్యం ఉన్నా, ఎంత గొప్ప మహాజ్ఞాని అయినా, ఎంత గొప్ప తపస్వి అయినా, హింస ఉన్నప్పుడు, రాక్షసత్వం ఉన్నప్పుడు, ధర్మయుతంగా లేనప్పుడు ఆ ధ్యాన శక్తి ఉపయోగపడదు. అది మనం మన రావణాసురుడి నుండి మనం తెలుసుకోవాలి. మనం కూడా చెక్ చేసుకోవాలి. మనం ఎన్నో పుస్తకాలు చదువుతున్నాం, పిఎస్ఎస్ఎంలో ఎంతో జర్నీ చేస్తున్నాం. ఇంకా హింస ఎక్కడైనా ఉందా? మన మాటల ద్వారా,
ఆలోచనల ద్వారా, మన పనుల ద్వారా హింస ఎక్కడైనా ఉంటే మనం చెక్ చేసుకోవాలి. మళ్ళీ మన ధ్యాన శక్తి వృధా చేసుకుంటున్నామేమో. పత్రిజీ ఒకటి చెప్పారు అంటే అది మనం ఎప్పటికప్పుడు వెరిఫై చేసుకోవాలి. ఇలా అర్థం చేసుకున్నాం అన్నమాట మనం. అది నెక్స్ట్, నిరంతరం ధ్యాన సాధన వల్ల మనలో కలిగే పరివర్తన ఏమిటి అని అడిగారు. నిరంతర ధ్యానం అన్నది మనకు ఏం తినాలి, ఏం తినకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఏం ఆలోచించాలి, ఏం ఆలోచించకూడదు, ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు అన్న విషయాలకు సంబంధించిన జ్ఞానాన్ని సంపూర్ణంగా అందిస్తుంది. చెక్ పాయింట్. ఎందుకు ఇవి ఇలా చదవాలి అంటే, పత్రిజీ ఎక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నా మనం చదువుతాం. ఎందుకంటే ఎన్నిసార్లు చదివినా మళ్ళీ చదవాలి, అది కొత్త కోణంలో మనకు అర్థమవుతుంది. సో ఏమంటున్నారు, నిరంతర ధ్యాన సాధనతో ఏం తినాలి, ఏం తినకూడదో తెలుస్తుంది. తినకుండా ఉంటున్నామా మనం చెక్ చేసుకోవాలి. ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఏం మాట్లాడాలి ఓకే, ఏం మాట్లాడకూడదో మాట్లాడుతున్నామా చెక్ చేయాలి. ఏం ఆలోచించాలి, ఏం ఆలోచించకూడదు, ఏం ఆలోచించకూడదో అవే ఆలోచిస్తున్నామా అది చెక్ చేయాలి. ఎలా జీవించకూడదో అలా జీవిస్తున్నామా. సో ఏమి తినాలి, ఏం తినద్దు, ఏం ఆలోచించాలి, ఏం ఆలోచించొద్దు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడవద్దు, ఎలా జీవించాలి, ఎలా జీవించవద్దు, ఇలా నిరంతర ధ్యాన సాధన వీటిని తెలియజేస్తుంది అన్నారు. అంటే మనం తెలుసుకున్నామా అని ప్రశ్నించుకోవాలి మిత్రులారా. ఇది ఆధ్యాత్మిక సందేహాల సమాధానాలు. మనకెక్కడో సందేహం ఉంటుంది, అరే నేను రైట్ వేలోనే వెళ్తున్నానా అని. ఇది చదివినప్పుడు మనల్ని మనం ప్రశ్నించుకుంటే సరైన సమాధానం వస్తుంది మనకి. ఓకే, నెక్స్ట్ దాని కంటిన్యూషనే. మనం సరి అయిన విధంగా శాస్త్రీయ పద్ధతిలో జీవిస్తే మన మనసు మన జీవితానికి హీరోలా మారి జీవితాన్ని విజయపదంలోకి నడిపిస్తుంది. శాస్త్రీయ పద్ధతిలో మనం జీవించినప్పుడు మన మనసే హీరో అవుతుందంట, జీవితాన్ని విజయపదంలో నడిపిస్తుంది. మనం సరికాని విధంగా అశాస్త్రీయంగా జీవిస్తే మన మనసే మనకు విలన్లా మారి మన జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తుంది. హీరో విలన్ ఎక్కడున్నారు, మన మనసులోనే. శాస్త్రీయత లేకపోతే, అశాస్త్రీయంగా జీవిస్తే మన మనసే విలన్లాగా మారి మన జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తుంది. ఇప్పుడు మన జీవితం అస్తవ్యస్తంగా ఉందా, చక్కగా హీరోలాగా అద్భుతంగా ఉందా? ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. నా మనసు హీరోనా విలనా, ఇది చెక్ చేయాల్సిన పాయింట్. నిరంతర ధ్యాన సాధన అన్నది విలన్ లాంటి మన మనసులో ఉన్న నకారాత్మక ఆలోచనలన్నిటినీ శుభ్రం చేసి మన మనసును శుద్ధ చైతన్యంతో నింపేసి దానిని మన జీవితానికి హీరోలా చేస్తుంది. అది సంగతి. నిరంతర ధ్యాన సాధన విలన్లా ఉన్న మన మనస్సుని హీరోలాగా చక్కని శుద్ధ చైతన్యాన్ని నింపి దాన్ని హీరోలాగా మారుస్తుంది అనే అద్భుతమైన విషయం అందిస్తున్నారు పత్రిజీ. కనుక ప్రతిక్షణం ధ్యానం గురించే మాట్లాడుతూ, శాకాహారం గురించి మాట్లాడుతూ, పిరమిడ్ శక్తి గురించే మాట్లాడుతూ ఉండడమే సత్య జ్ఞాన ప్రకాశంతో కూడిన జీవితం. ఎవరికి వారు చెక్ చేసుకోవాలి, నేను సత్య జ్ఞాన ప్రకాశంతో ఉన్నానా. మనం మాట్లాడేటప్పుడు ధ్యానం గురించి, శాకాహారం గురించి, పిరమిడ్ శక్తి గురించే ఉంటుందా, ఇంకా అన్నెసెసరీ విషయాలన్నీ మాట్లాడుతున్నామా అనేది చెక్ చేయాలి. సో పత్రిజీ ఇవి చెప్పారు అంటే మనం ఇలా ఉంటేనే పత్రిజీకి ఒక పిరమిడ్ మాస్టర్ అంటే అంత విలువ, అంత అభిమానం చూపించారు పత్రిజీ. మనం ఇలా ఉండాలి అని అర్థం. స్టార్టింగ్లో అయితే మేము క్వశ్చన్ చేసుకునే వాళ్ళం ధ్యానం చేస్తూ 2007 నుండి 2010 అప్పుడప్పుడే కలిసేవారం, సంవత్సరానికి ఒకసారి కలిసేవారం. పత్రి సార్ని మంచిర్యాల మా ఏరియాకి రావడం వచ్చినప్పుడే కలిసేవారం. ఇప్పటిలాగా మనకు ప్రతిరోజు టీవీ ఛానల్లో సార్ ఎక్కడుంటే అక్కడ ప్రోగ్రాంలు కవరేజ్ లేదుగా. సో అలా ఉంటూ క్వశ్చన్ చేసాం, సార్ ఇంకా ఏం చేయాలి సార్, మేము ఎలా ఉంటే ఇష్టం సార్ అని ప్రశ్నించుకునేవాడిని. అంటే ఇష్టం అంటే సారు ఇష్టం ఉన్నట్టు, నాకు ఇష్టం ఉన్నట్టు జీవించమని చెప్పలే మనకి. కానీ ఒక పిరమిడ్ మాస్టర్ ఎలా ఉండాలి, ఇంకా ఎలా ఉండాలి, ఇంకా ఏం చేయాలి,
పత్రిజీని ఎప్పుడు కలిసినా ఇంకా చెప్పండి సార్, ఇంకేం చేయమంటారు సార్ అని అడిగేవాడిని డైరెక్ట్గా ఉన్నప్పుడు. ఏం చేస్తావా, అన్నీ చేస్తున్నావు కదా, నీకు తెలుసు కదా అనేవారు. అంతే, ఇలా చేయి ఇలా ఉండు కాదు, మనమే ధ్యానంలో క్వశ్చన్ చేసేవారు. ఇంకా ఎలా ఉండాలి సార్, ఎలా ఉంటే మీకు ఇష్టం అంటే ధ్యాన ఒక పిరమిడ్ మాస్టర్ అంటే మీరు అభిమానిస్తారు, అక్కడ చూస్తారు కదా, ఇంకా నేను ఎలా ఉండాలి, ఇంకా నేను ఏం చేయాలి, ఇంకా నేను ఏం మార్చుకోవాలి, ఇంకా ఏం నేర్చుకోవాలి, ఇలా ఎప్పుడు మనం ప్రశ్నించుకుంటూ ఉంటాం. సో కాబట్టి మిత్రులారా, మనం పత్రిజీ ప్రశ్న జవాబులు చదివినా, ఒక పుస్తకం చదివినా వెంటనే ఆపి మనల్ని మనం వెరిఫై చేసుకోవాలి. ఓహో, అలా ఉంటే పత్రిజీకి మనం ఆ స్థాయిలో ఉన్నాము అనేది మనల్ని అభినందిస్తారు. అది సంగతి. సార్ మన నుంచి కోరుకునేది ఏంటి అంటే అదే, మనం వారి స్థాయిలో ఉండాలి అని చూస్తారు. ఒక మాస్టర్గా ఎదగమన్నారుగా, ఎలా ఎదుగుతాం అంటే ఇవన్నీ. మాస్టర్ అంటే ఏంటి అనేది పత్రిసారి చెప్పిన అన్నీ చదువుతూ ఒక్కొక్కటి మనం ఆచరిస్తూ ఉంటే మనమే మాస్టర్ అని మనం తెలుసుకోవచ్చు. రైట్. సో ఇది నిరంతర ధ్యాన సాధన వల్ల కలిగే లాభాలు, ప్రవర్తనలో వచ్చే మార్పుల్ని అద్భుతంగా చెప్పారు కదా. సో ఇంకొక ప్రశ్న, మనం జంతువులను ఎందుకు చంపి తినకూడదు అని అడిగారు. అప్పుడు మన సోదర జంతువులను చంపి వండుకొని తినడం వంటి హింసాత్మకమైన చర్యల నుంచి మనం బయటపడితే గొప్ప కర్మచక్రంలోంచి బయటపడి మనల్ని మనం ఉద్ధరించుకోగలుగుతాం. అంతే కదా. మరి ఫస్ట్ మనకు రాళ్ళు రప్పల నుంచి మన ఆత్మ, మనం చదివాం కదా సోల్స్ జర్నీ పుస్తకంలో, మన ఆత్మ రాళ్ళు రప్పలుగా తీసుకొని రాళ్ళుగా మరణించి, చెట్లుగా జీవాలు తీసుకొని, చెట్లుగా మరణించి, పక్షులుగా మరణించి, జంతువులుగా మరణించి మనం మానవులుగా జన్మ తీసుకున్నాం. అంటే ఏంటి, మన సోదరులే కదా. పత్రిజీ అంటున్నాం, మన సోదర జంతువులను చంపి తినడం వల్ల, అది ఆపితే గనక, అందులో నుంచి బయటపడితే గనక, తినకుండా ఉంటే గనక గొప్ప కర్మచక్రం నుంచి బయటపడి మనల్ని మనమే ఉద్ధరించుకుంటాం. అంటే అవి తిన్నంత వరకు మనల్ని మనం ఉద్ధరించుకోము, కర్మచక్రంలో ఉంటాము అని చెప్తున్నారు. కర్మచక్రం నుండి బయటపడాలనుకున్నా, తనను తాను ఉద్ధరించుకోవాలనుకున్నా వీటి నుంచి బయటపడాలి అనేదే పత్రిసార్ అందిస్తున్నారు. జంతువులను చంపి తినకూడదు అని. లేదు నా కర్మచక్రం ఉండని అనుకుంటే ఇక 40 days ప్రణాళిక కూడా చెప్పారు సార్. 40 days మీరు తినకుండా ఉండి చూడండి మీ జీవితంలో ఎలా ఉంటుందో, అలా చూడండి. లేదు తినాలని, ఓకే మీ ఇష్టం అంట. ఏం జరుగుతుందో చెప్పాలి, చెప్తారు. సో జంతువులను ఎందుకు చంపి తినకూడదో చెప్పారు. నెక్స్ట్ వెంటనే ఒక ప్రశ్న అడిగారు మళ్ళీ, ఒకానొక జ్ఞానిని మనం ఎలా గుర్తించగలుగుతాం అని అడిగారు. జ్ఞానిని గుర్తించడం ఎలా అంటే అప్పుడు అన్నారు, జ్ఞానికి వినయమే పెట్టని భూషణం కనుక రాజు అయినా కూలి అయినా అతనిలో వినయం కొలువై ఉండాలి, అప్పుడే అతడు జ్ఞాని అనబడతాడు. వినయం లేకపోతే పరస్పర సంబంధాలు బాగు ఉండవు. కేవలం ప్రాపంచిక విద్యతో కూడుకున్న ఉన్నవాడు మాత్రమే జ్ఞాని కాజాలడు. ఆత్మవిద్యతో మరి వినయంతో కూడి ఉన్న బ్రహ్మజ్ఞాని మాత్రమే బ్రాహ్మణుడు అని పిలిపించుకుంటాడు. ఎదుటివాడు పామరుడు అయినా సరే అతనితో వినయంగా మాట్లాడగలిగినప్పుడే అతడు పండితుడు అనిపించుకోవడానికి అర్హుడు కాగలుగుతాడు. అంటే ఏంటి, జ్ఞాని ఎప్పుడు వినయము, ఆత్మజ్ఞానం. ప్రాపంచిక జ్ఞానం ఎంత ఉన్నా అది కాదు అంటున్నారు. ఆత్మజ్ఞానము ప్లస్ వినయం. ఎదుటివాడు పామరుడైనా సరే వినయంతో మాట్లాడడమే పాండిత్యము. ఎన్ని కళలు ఉన్నా, ఎన్ని విద్యలు ఉన్నా వినయం అన్నది లేకపోతే గుండు సున్నా అంటారు. వినయం లేని ధ్యానం వట్టిపోయిన గోవు లాంటిది. కాబట్టి వినయమే విశేషమైన సంపద అని గ్రహించాలి. ఇది అల్టిమేట్ మెసేజ్ టు ఆల్ అవర్ పిరమిడ్ మాస్టర్స్. మనకే ఇస్తారు ఇది. పిరమిడ్ మాస్టర్స్ అడిగిన ప్రశ్నలకి సమాధానాలు. మరి ఈ సమయంలో ఇది వింటున్నామంటే వినయము లేకుండా మన ధ్యాన సాధన, మన జ్ఞానము నిరుపయోగమే.
కాబట్టి మిత్రులారా, వినయంతో కూడుకున్న ఆత్మజ్ఞానంతో ఉండడమే ఉన్నవాళ్ళే జ్ఞాని. ఇవి మన కోసమే చెప్తున్నారు. మరి మనని మనం పరీక్షించుకుందాం. నెక్స్ట్, వస్తే రాని పోతే పోని అన్న గొప్ప స్థితప్రజ్ఞత్వం ఎలా వస్తుంది అని అది అందరికీ సాధ్యమేనా? వస్తే రాని పోతే పోని అన్న గొప్ప ప్రజ్ఞత్వం ఎలా వస్తుంది, అది అందరికీ సాధ్యమేనా అని అడుగుతున్నారు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఒక చక్కటి శ్లోకంలో చెప్పారు, మనుష్యానాం సహస్రేణం కచ్చిదత్తం సిద్ధయే యథామాపి సిద్ధానం కచ్చినాత్త వేత్త తత్వం. అంటే 1000 మంది మనుషులలో ఏ ఒక్కడు మాత్రమే తనను తాను తెలుసుకోవడం కోసం ప్రయత్నిస్తాడు. ఆ విధంగా ప్రశ్నించిన వారిలో ఒక్కడు మాత్రమే తను తాను యథార్థంగా తెలుసుకుంటాడు అని అర్థం. ఈ పద్యాలు కొంచెం మనకు రీడింగ్ కొంచెం ఆ మీనింగ్ని ఎంత స్పష్టంగానే చదవగలుగుతాం, కానీ శ్లోకాలు కొద్దిగా అటు ఇటుగా ఉంటుంది. సో మొత్తం మీద అర్థం చెప్పారు పత్రిజీ మనకి. వేలాది మంది మనుషులలో ఏ ఒక్కడు మాత్రమే తనను తాను తెలుసుకోవడం కోసం ప్రయత్నిస్తాడు. ఆ విధంగా ప్రయత్నించిన వారిలో ఒక్కడు మాత్రమే తనను తాను యథార్థంగా తెలుసుకుంటాడు అని అర్థం. సో కనుక మనిషి తనను తాను తెలుసుకోవాలంటే చక్కగా ధ్యానం చేయాలి, సజ్జన సాంగత్యం చేయాలి, మరి ఆత్మ విజ్ఞాన గ్రంథాలు చదవాలి. అప్పుడే అతడికి తామేమిటో అర్థమవుతుంది. మరి తన ఉనికిలో తాను హాయిగా స్థితమై ఉంటాడు. అలాంటి స్థితప్రజ్ఞుడు ఏది వచ్చినా పొంగిపోడు, మరి ఏది పోయినా కుంగిపోడు. కళ్ళ ముందు జరిగేదంతా ఒక జగన్నాటకంలా చూస్తూ హాయిగా సంసారంలోనే నిర్వాణం చెందుతూ అలాంటి వాళ్ళు వేలల్లో ఒకరు ఉంటారు. అందరికీ సాధ్యమా అని అడిగే ప్రశ్నలకి ఉంటారు కొంతమంది. ఎప్పుడు సాధ్యం? ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేసి ఆ స్థితప్రజ్ఞతను సాధిస్తే ఏదొచ్చినా కుంగిపోవడం లేకుండా ఉండగలుగుతాం. కళ్ళ ముందు ఏది జరుగుతున్నా ఒక జగన్నాటకంలాగా చూస్తూ హాయిగా జీవిస్తాడు, సంసారంలో నిర్వాణం చెందుతూ. మళ్ళీ ఎక్కడికో వెళ్ళడు. ఇది కూడా అల్టిమేట్గా చెప్పారు పత్రిజీ. కాబట్టి కొంతమందికి అది సాధ్యమే. ఎవరికి సాధ్యము? ధ్యానం చేసి స్వాధ్యాయం సజ్జన సాంగత్యం చేసిన వారందరికీ సాధ్యమే. పిరమిడ్ మాస్టర్స్ అందరికీ సాధ్యమైంది కదా, అది సంగతి. సో నెక్స్ట్, ఒంటరితనం నుంచి బయటపడాలంటే ధ్యానం ఏ విధంగా సహాయం చేస్తుంది అని అడిగిన ప్రశ్నకి సమాధానం ఇస్తున్నారు. మనిషి ఒంటరిగానే ఈ భూమి మీదకు వచ్చాడు, ఒంటరిగానే ఇక్కడ కర్మ ఫలితాలను అనుభవిస్తాడు, మరి ఒంటరిగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు, మళ్ళీ ఒంటరిగానే ఈ భూమి మీదకి వస్తాడు. ఇలా ఒంటరితనం అన్నది మనిషి యొక్క సహజ స్వభావం కనుక దాని నుంచి బయటపడాలి అని యుద్ధాలు చేయకుండా హాయిగా ఆ ఒంటరితనాన్ని ఆస్వాదించడం నేర్చుకోవాలి. సో ఒంటరితనం అనేది మనం ఒంటరిగానే వచ్చినాం, కర్మ ఫలితాలు ఒంటరిగానే అనుభవిస్తాం, మళ్ళీ ఒంటరిగానే వెళ్ళిపోతాం పైకి, మళ్ళీ ఒంటరిగానే భూమి మీదకి కిందికి వస్తాం. ఒంటరిగానే వచ్చాం, ఒంటరిగానే వెళ్తాం, ఒంటరిగానే ఎవరి కర్మ ఫలితాలు వాళ్ళే అనుభవిస్తున్నారు. సో దాంతో యుద్ధం చేయొద్దు, నేను ఉంటున్నా అంతే. ఆ ఒంటరితనాన్ని ఆస్వాదించాలి అంటున్నారు పత్రిజీ. ఎక్కడైనా ఒంటరిగా ఉండగలగాలి. ఇంట్లో ఉన్నప్పుడు బయట ఉండలేమా? బయట ఉండగలిగినప్పుడు ఇంట్లో ఉండలేమా? ఎక్కడైనా ఉండొచ్చు ఒంటరిగా, ఇది గమనించాలి. సో నెక్స్ట్ ప్రశ్న అడుగుతున్నారు, కాంతిలోక వాసులు అంటే ఎవరు? వాళ్ళు భూమి మీద కూడా ఉంటారా? అందరి సంక్షేమం కోసం ఆలోచించే ప్రతి ఒక్కరూ కాంతిలోక వాసులే. వావ్! అందరి క్షేమం గురించి ఆలోచించే ప్రతి ఒక్కరూ కాంతిలోక వాసులే. ప్రతి పిరమిడ్ మాస్టర్, ప్రతి ధర్మగురువు, అందరి మంచి కోరుకునే ప్రతి ఒక్కరూ కాంతిలోక వాసులే. అంటే లైట్ వర్కర్సే అంటున్నారు, అందరు మంచి కోరుకునేవారు. వాళ్ళు మీలా నాలా మరి మన చుట్టూ ఉన్న వాళ్ళలా ఇక్కడే ఉంటూ అందరి మంచి కోసం కార్యక్రమాలు చేస్తూ ఉంటారు.
భూమి మీద కూడా ఉంటారా అంటే మనలాగే ఉంటారు అని చెప్తున్నారు. అందరి మంచి కోసం పనులు చేస్తూ ఉంటారు. ఎవరైనా అలా చేస్తున్నారు అంటే వారు కాంతి లోకవాసులే. సో ఎదుటి వాళ్ళ మంచి చేసే ప్రతి ఒక్కరూ కాంతి లోకవాసులే. మనమే కాంతి లోకవాసులం అని కాదు మిత్రులారా. ఇది పత్రి సార్ అందించిన విషయాల్ని ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం కూడా గమనించాలి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు అందించిన విజ్డమ్ ప్రపంచంలో ఎంత గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళైనా చదివి ఇన్స్పైర్ అవుతున్నారు ఇప్పుడు. ఎందుకంటే ఎక్కడ ఎవరిని ఏ రకంగా తేడా చూపించకుండా ఒక సత్యాన్ని మాత్రమే చెప్పారు. మనందరి పిరమిడ్ మాస్టర్స్ యొక్క బాధ్యత పత్రిజీ చెప్పిన సత్యాన్ని చెప్పినట్టుగా చెప్పాలి మనం. అప్పుడే అది అద్భుతంగా వెళ్తుంది. ప్రతి ఒక్కరూ తీక్షణంగా గమనిస్తున్నారు. పత్రిజీ ఎప్పుడు ఎక్కడ ఎవరి ఏ విషయాల్లో జడ్జిమెంట్ చేయలేదు అనేది చాలామంది అంటున్నారు. ఈ మధ్యనే ఒక ప్లేయర్, ఒక మాస్టర్ పెట్టిన ప్లేయర్ని కింద పేరు పత్రిజీ అని పెట్టి పంపించారు. ఒక సైకాలజీ మిత్రుడు నాకు అది పంపించి, ఏంటి ఇది పేరు, పత్రిజీ ఇలా చెప్పలేదు కదా అని. నిజమే, మనం ఒక పుస్తకం నుంచి తీసుకున్న ఫ్లయర్ కొటేషన్కి పత్రిజీ పేరు పెట్టారు. అలా కాకుండా రామ్తా చెప్తే రామ్తా అని, సేతి చెప్తే సేత్ అని పెట్టడం ఇంపార్టెంట్. పత్రిజీ ఎప్పుడు అందరి నుంచి అన్నిటి నుంచి నేర్చుకోవాలి అని మాత్రమే చెప్పారు. ఇది మనం గమనించాలి మిత్రులారా. సో ఇక్కడ కూడా ఎదుటి వాళ్ళ మంచి కోరుకునే ప్రతి ఒక్కరూ కాంతి లోకవాసులే. ఇది ఇంపార్టెంట్ పాయింట్ మనందరం గుర్తుపెట్టుకొని ఆచరించడం. సో నెక్స్ట్ అడుగుతున్నారు, పిఎస్ఎస్ఎం ఇంతగా ఎదగడం చూస్తే మీకు చాలా సంతోషంగా ఉందనుకుంటాను అని అడిగారు. ఈ పిఎస్ఎస్ఎం లేకపోయినా సరే నేను సంతోషంగానే ఉంటాను. ఈ కడతాల్ పిరమిడ్ మాయమైపోయినా సరే నేను సంతోషంగానే ఉంటాను. సంతోషంగా ఉండడం అన్నది నా సహజ స్థితి. అల్టిమేట్ కదా. ఇది ఇలా జరగడం వల్ల, ఇది ఉండడం వల్లనే హ్యాపీగా ఉన్నాను అని చెప్పట్లేదు పత్రిజీ. ఏది ఉన్నా, ఏది లేకపోయినా, ఏది ఎలా జరుగుతున్నా సంతోషంగా ఉండడం నా సహజ స్థితి అన్నారు. మనం కూడా చెక్ చేసుకోవాలి మిత్రులారా. ఇలా ఉంటేనే నేను ఆనందంగా ఉంటా, ఇలా లేకపోతే ఆనందంగా ఉండా. ఈరోజు నాకు ఇక్కడ మాట్లాడే అవకాశం ఇస్తే ఆనందం, లేకపోతే కాదు. ఇక్కడ ఇవాళ మాట్లాడినా ఆనందమే, మాట్లాడకుండా మౌనంగా ఉన్నా ఆనందమే. ఇంటర్వ్యూ చేసినా ఆనందమే, ఇంటర్వ్యూ చేయకపోయినా ఆనందమే. అలా ధ్యానం చేసినా ఆనందంలోనే ఉంటాం. మనం ఎప్పుడూ ఆనందంగా ఉండడం అనేది మన సహజ స్థితి అయి ఉండాలి. అలా ఉందా అని మనం ప్రశ్నించుకోవాలి మిత్రులారా. ఊరికే జస్ట్ వినడం కాదు, మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి. అవునా, పత్రి సార్ ఇలా చెప్పారు, మరి నేను ఇంతవరకు ఉన్నాను, ఇలా క్వశ్చన్ చేసుకుంటాను. నాకు నేనైతే ఒకటి చదివిన వెంటనే వేసుకుంటాను, అరే సహజ ఆనందంగా ఉండడం సహజ స్థితి అన్నారు, నేను నిజంగా సహజంగా ఆనందంగా ఉన్నానా? వాళ్ళు ఇలా ఉండడం వల్ల, వాళ్ళు అలా ఉండడం వల్ల, వాళ్ళు ఇలా మాట్లాడడం వల్ల నేను ఆనందంగా లేను అనుకుంటున్నాం మనం. ఇంకా ఉంది, ఇంకా ఫైన్ ట్యూన్ చేసుకోవాలన్నమాట అని అర్థమైపోయింది ఇక్కడ ఇప్పుడు. సో నేను ఏ పని చేయకుండా కూడా సంతోషంగా ఉండవచ్చా అని మరో ప్రశ్న అడిగారు. నేను ఏ పని చేయకుండా కూడా సంతోషంగా ఉండవచ్చా? అప్పుడు పత్రిజీ సమాధానం ఇస్తున్నారు, మీరు సంతోషంగా ఉండడానికి ఎప్పుడు ఏదో ఒక పని చేయవలసిన అవసరం లేదు. ఏ పని చేయకున్నా కూడా మీరు సంతోషంగానే ఉన్నారంటే అది మీ ఇష్టం. రమణ మహర్షి ఏ పని చేయకుండా కూడా సంతోషంగా ఉన్నారు. గాంధీజీ ఎప్పుడు దేశ స్వతంత్రం కోసం ఏదో ఒక ఉద్యమం చేస్తూ సంతోషంగా ఉన్నారు. ఇందులో రమణ మహర్షి సోమరి అని కాదు, మరి మహాత్మా గాంధీ పనిమంతుడు అని కాదు. ఎవరి లెవెల్లో వాళ్ళు చేస్తున్నారు అని చెప్తున్నారు. ఇద్దరూ ప్రజల కోసమే ఉన్నారుగా. వారు మౌనంలో ఉంటూ నువ్వెవరో తెలుసుకో అని వారు చెప్పారు. వీరు పని చేస్తూ దేశాన్నంతా ఏకం చేశారు. ఎంత అద్భుతమైన విషయం కదా. ఒకరు పని చేస్తూ సంతోషంగా ఉన్నారు, ఇంకొకరు ఊరికే కూర్చుని సంతోషంగా ఉన్నారు. కనుక సంతోషం అన్నవి ఒక్కొక్కలకు ఒక్కొక్క మూలం నుంచి వస్తుంది. అరే వాళ్ళు చేస్తున్నా నేను చేయలేకపోతున్నా అని కాదు. వాళ్ళు పని చేసి ఆనందంగా ఉన్నారు, మనం పని చేయకుండా ఆనందంగా ఉండొచ్చు అని చెప్తున్నారు. హిట్లర్కి ప్రజలను చంపుతూ ఉంటేనే సంతోషం కలుగుతుంది.
అది ఆయన పనితీరు. ఇలా పని అన్నది ఎవరికి వాళ్ళే నిర్ణయించుకునే విషయం. అయితే ఆ పని వల్ల కలిగే ఫలితాలను కూడా వాళ్ళే అనుభవించాలి. కనుక పని చేయాలా వద్దా, చేస్తే ఎలాంటి పని చేయాలి అన్నది ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. ఓకే, ఇంకొక పారాగ్రాఫ్ ఉంది ఇక్కడ. మీరు ఏ పని చేసినా సరే దాని ఫలితాన్ని కూడా మీరే అనుభవించాలి. అసలు పని చేయకున్నా సరే దాని ఫలితాన్ని కూడా అనుభవించాలి. పని చేయాలా వద్దా, చేయకుండా కూడా ఆనందంగా ఉండొచ్చా అంటే అల్టిమేట్గా చెప్పారు. చేయకుండా ఉండొచ్చు, చేసి ఉండొచ్చు, అది మన మూలం. చేస్తే ఆ ఫలితం వస్తుంది, చేయకుండా ఉంటే ఈ ఫలితం వస్తుంది. ఏ ఫలితమైనా అనుభవించడానికి రెడీగా ఉండాలి. ఇక చివరి ప్రశ్నకి సమాధానం విని మనం పూర్తి చేద్దాం. సమయాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి అని అడుగుతున్నారు. సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, టైం ఎలా మేనేజ్ చేయాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటేనే ఆధ్యాత్మికత. టైం మేనేజ్మెంట్ ఈజ్ ఈక్వల్ టు స్పిరిచువాలిటీ. ఆధ్యాత్మికత అంటేనే సమయాన్ని అద్భుతంగా వినియోగించడం. మీరు మీ సమయాన్ని వృధా చేస్తున్నారు అంటే మీరు ఆధ్యాత్మికంగా లేరు అని అర్థం. ఓ మై గాడ్, సమయాన్ని వృధా చేస్తున్నారంటే ఆధ్యాత్మికంగా లేరు. మీకు లభించిన ప్రతి క్షణాన్ని ఆనందం కోసం లేదా జ్ఞానోదయం కోసం ఉపయోగించాలి. ఆధ్యాత్మికత అంటే ప్రతి క్షణాన్ని మనల్ని మనం మెరుగుపరుచుకోవడానికి వినియోగించుకోవడం. అది వినోదం ద్వారా కావచ్చు లేదా జ్ఞానోదయం ద్వారా కావచ్చు. ప్రతి క్షణం అమూల్యమైనదే. కనుక ప్రతి క్షణాన్ని మనం మన శరీరానికి ఆనందం కలిగించడానికి, మన మనసుకు వినోదం ఇవ్వడానికి, మన ఆత్మకు జ్ఞానం ఇవ్వడానికి ఉపయోగించాలి. రుచికరమైన ఆహారం వండుకొని తినాలి, మంచి సినిమాలు చూడాలి, క్రికెట్ ఆడాలి, ధ్యానం చేయాలి, పుస్తకాలు చదవాలి, ఇతరుల అనుభవాలు వినాలి. ఇలా నేను ఆ జీవితంలో ప్రతి క్షణాన్ని నన్ను నేను ఆనందపరచుకోవడానికి, నన్ను నేను వినోదపరచుకోవడానికి, మరి నన్ను నేను జ్ఞానవంతుడుగా మలుచుకోవడానికి వినియోగిస్తాను. సమయాన్ని ఎలా సద్వినియోగం చేయాలో అద్భుతంగా చెప్పారు. శరీరానికి ఎంజాయ్మెంట్, మనసుకి ఎంటర్టైన్మెంట్, ఆత్మకి ఎన్లైటైన్మెంట్, ఈ 3 పనులు కలగలిపి ఉండాలి. ఏ ఒక్కదాన్ని పట్టుకొని ఉండకుండా అన్నిట్లో అలా సమయాన్ని సద్వినియోగం చేస్తూ చక్కగా జ్ఞానం పెంచుకుంటూ హాయిగా ఆనందంగా జీవించాలని పత్రిజీ వారు చెప్పారు. ఇది ఈనాటి పత్రిజీని అడిగిన ప్రశ్నలకి సమాధానం. పత్రిజీ ఆన్సర్స్ అనేటువంటి ఇంగ్లీష్ పుస్తకం నుండి వచ్చిన తెలుగు ట్రాన్స్లేషన్ మిత్రులారా. సో ఓవరాల్గా పత్రి సార్ ఈరోజు మనం ఏం చెప్పారో, జిడ్డు కృష్ణమూర్తి వారు ఏం చెప్పారో మనల్ని ఒక్కసారి లోపలికి వెళ్ళి వెరిఫై చేసుకొని మనల్ని మనం ప్రశ్నించుకొని తీర్చిదిద్దుకోవాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.